హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూషెస్కో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పర్మనెంట్ ఉద్యోగాల కోసం వెయిట్ చేసుకున్నట్లయితే కనుక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి జీతమే 50,000 నుండి 80,000 రూపాయల వరకు కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేశారు. అండ్ ఆ పోస్టులు ఏంటి, కేటగిరీస్ వైజ్గా ఎన్ని పోస్టులు డివైడ్ చేశారు అవి కూడా చూపిస్తాను. ఇందులో మీకు బంపర్ నోటిఫికేషన్ ఏంటంటే కనుక ఇందులో 10th ఇంటర్ ఇంకా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా 18 years దాటిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. అండ్ లాస్ట్ ఏజ్ లిమిట్ ఎంత అండ్ దీనికి లాస్ట్ డేట్ ఎంత అన్నీ చూపిస్తాను మీకు, ఓకేనా. అండ్ ఇందులో మీకు క్వాలిఫికేషన్కి ఏ సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ అంతేకాకుండా మనకి రీసెంట్గా రిలీజ్ అయ్యే ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకూడదు, చెక్ చేసుకోవాలనుకుంటే కనుక కింద వాట్సాప్ ఛానల్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాట్సాప్ అనేది మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ఇది ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చు మన ఛానల్ అనేది. అందులో ప్రతి నోటిఫికేషన్ అనేది పెడుతూ ఉంటాను. డైరెక్ట్గా పీడిఎఫ్ ఇంకా నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై చేసుకోవడానికి లింక్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోతే కనుక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే నోటిఫికేషన్ డేట్ వచ్చేసి June 5th అయితే ఇచ్చారు 2026. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి July 31st వరకు ఇచ్చారు టైం, ఓకేనా, till 6 PM వరకు. స్పెషల్ డేట్ చూసుకుంటే కనుక August 10 వరకు ఇచ్చారు. ఇది ఓన్లీ క్యాండిడేట్స్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనమాట. అండ్ టోటల్ పోస్ట్ అండ్ వేకెన్సీస్ చూసుకుంటే కనుక ఇందులో మనకు మొత్తం 12 వేకెన్సీలు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట రిక్రూట్మెంట్కి. అండ్ ట్యాక్స్ అసిస్టెంట్స్కి 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో శాలరీ చూసుకుంటే కనుక పే లెవెల్లో 25,000 నుంచి 81,000 రూపీస్ వరకు ఉంటుందన్నమాట, ఓకేనా. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS చూసుకుంటే కనుక ఇందులో మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. పే లెవెల్ చూసుకుంటే ఫస్ట్ పే లెవెల్ అనమాట. అండ్ ఇందులో మనకి 18,000 నుండి 56,000 వరకు శాలరీ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. ఇందులో మనకి స్టెనోగ్రాఫర్ GR11 అయితే 2 అయితే ఇచ్చారు. అందులో మనకి గ్రేడ్ అనుకుంటాను. అండ్ ఇందులో మనకి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. పే లెవెల్ ఫోర్త్ లెవెల్లో 25,000 నుండి 81,000 వరకు శాలరీ అనేది ఇస్తారన్నమాట ఇందులో, ఓకేనా. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ట్యాక్స్ అసిస్టెంట్స్, ఓకేనా, వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ట్యాక్స్ అసిస్టెంట్స్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రీజనల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఓకేనా. దీని నుంచి మీరు పూర్తి చేసి ఉండాలి. అండ్ ఇందులో మీకు కంప్యూటర్ డేటా ఎంట్రీ స్పీడ్ ఆఫ్ మినిమం 80,000, ఓకే, 8,000 కీ డిప్రెషన్స్ పెర్ అవర్ అన్నమాట. అంటే మీరు ఇక్కడ స్పీడ్ టెస్ట్ అయితే పెడతారు. మీకు గంటలో మీకు 80,000 కీస్ అయితే కొట్టాలి, ఓకేనా. 80,000 అంటున్నాను, 8,000 కీస్, ఓకేనా. తర్వాత స్టెనోగ్రాఫర్కి ఇక్కడ మీకు గ్రేడ్ 2 అది నాకు 11 వస్తుంది, ఓకే. 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ అన్నమాట, అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేట్ అంటే అవ్వాలి. తర్వాత డిక్టేషన్ టెస్ట్ అన్నమాట, డిక్టేషన్ టెస్ట్ అండ్ 10 minutes. ఇది కూడా మీకు 80 words per minute, ఓకేనా. ఒక మినిట్లో 80 words మీరు స్పీడ్ టెస్ట్ అయితే చేయాలి. 10 minutesలో మాత్రం 10 minutes అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి కంప్యూటర్ ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అయితే ఉంటుంది. మల్టిపుల్ టాస్క్ స్టాఫ్ చూసుకుంటే MTS, ఇందులో మీకు మెట్రికులేషన్ ఇంకా 10th class పాస్, మెట్రికులేషన్ అంటే 10th class పాస్ అవ్వాలి, ఓకేనా. దీని తర్వాత మీకు స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అప్ టు March 31st, ఓకేనా. ఇందులో విల్ బీ కన్సిడర్ క్యాండిడేట్స్ మస్ట్ బీ మీట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రైటీరియా అని చెప్పేసి ఇక్కడ కొన్ని క్రైటీరియా ఇచ్చారు. మీకు కింద డిస్క్రిప్షన్లో వీలైతే మీకు లింక్స్ అన్ని ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు PDF అనేది. తర్వాత రిప్రజెంటెడ్ ఏ స్టేట్ ఆర్ ది కంట్రీ ఇన్ ఏ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ఇందులో మీకు ది ఏజ్ లిమిట్ విల్ బీ క్యాల్కులేటెడ్ ఆన్ యాజ్ August 1st అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్కి 18 years నుంచి 27 years అయితే ఇచ్చారు. MTSకి అయితే 18 years నుంచి 25 years వరకు ఇచ్చారు టైం, ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మనకి స్పోర్ట్స్ కోటా కింద ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక జనరల్ OBC క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అప్ టు 5 years వరకు ఇచ్చారు. ఇంకపోతే SC ST క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 10 years వరకు ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే దేర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజ్ మెన్షన్డ్ ఇన్ ది అఫీషియల్ నోటిఫికేషన్. అంటే అప్లికేషన్ ఫీజు అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, ఓకేనా. ది అప్లికేషన్ ప్రాసెస్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నారు, ఓకేనా.
ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది కింద మీకు సింపుల్గా మీకు లింక్ అయితే ఇస్తాను, చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ తప్పకుండా కూడా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మ్యాక్సిమం నా నుంచి మీకు మంచి నోటిఫికేషన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మేము చెప్పలేము. సో వీడియో నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి, అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక అడ్రస్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అడ్మిన్ నుంచి అయితే వచ్చింది, ఆఫీసర్ నుంచి. ప్రైమ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఒడిషా అయకర్ భవన్ రాజేశ్వర్ బీహార్ భువనేశ్వర్ 751007 అని చెప్పేసి ఇక్కడ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో అప్లికేషన్ కోసం చూద్దాం.